రథసప్తమి వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో క్రీడలను ఆదివారం ప్రారంభించారు. గ్రామీణ క్రీడలు కర్రసాము, ఇసురుగుండు, పిల్లి మొగ్గలు, ఉలవబస్తా, తీట సంగిడి, ఈడుపు సంగిడి క్రీడలు నిర్వహించి విజేతలకు మొదటి, రెండవ, మూడవ బహుమతులు అందజేశారు. వెయిట్ లిఫ్టింగ్లో గెలుపొందిన వారికి మొదటి, రెండవ, మూడవ బహుమతులు అందజేశారు. రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు కొనసాగుతున్నాయి. మూడవ రోజున ఫైనల్ జరుగుతుంది. ఈ సందర్భంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 10 మంది పురుషులు, 7 మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మన రథసప్తమి సందర్భంగా 3 రోజుల ఉత్సవాల్లో గ్రామీణ క్రీడలు మరియు రాష్ట్ర స్థాయి మెన్స్ సెక్షన్లో వాలీబాల్ స్టేట్ టోర్నమెంటు జరుపుకుంటున్నాం. ఈరోజు 12 జిల్లాల నుంచి 12 టీంలు వచ్చాయి. ఇంతవరకు నిన్నంతా క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చింది స్టేజ్. ఇప్పుడు 4th క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ అవుతుంది. శ్రీకాకుళం జిల్లాకును వైజాగ్ జిల్లాకి. మరి పెద్దలు కలెక్టర్ గారు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, రాష్ట్ర మంత్రివర్యులు అంతా కలిసి ఈ టోర్నమెంట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళ సహకారంతో, డిఎస్ఏ సహకారంతో, వాలీబాల్ అసోసియేషన్ సహకారంతో చాలా చక్కగా ఈ కార్యక్రమాలన్నీ మొత్తం ఈ క్రీడా కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటున్నాం. వాలీబాల్ టోర్నమెంట్ కూడా చాలా దిగ్విజయంగా జరుగుతుంది. మరి వచ్చిన క్రీడాకారులకి మంచి వసతి ఇవ్వడం జరిగింది. అలాగే భోజన సౌకర్యాలు అన్నీ చక్కగా డిఎస్ఏ వాళ్ళు అరేంజ్ చేశారు. మరి ఇక్కడ అన్ని ఒలింపిక్ అసోసియేషన్ అయితేనేమి అన్ని అసోసియేషన్లు ఇక్కడ బాగా సహకరించి శ్రీకాకుళం జిల్లాలో ఆర్గనైజేషన్ చాలా చక్కగా చేస్తారని ఒక పేరుంది. మరి అదేవిధంగా ఈరోజు అదే తరహాలో ప్రాక్టికల్గా కూడా మేము చూస్తున్నాం. చాలా చక్కగా జరిపిస్తున్నాం. టోర్నమెంట్ అయితే విజయవంతం అవుతుంది.